2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఆశ్లేష గారు. నమస్కారం మేడం, స్టూడెంట్స్ ఎగ్జామ్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. అయితే ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరు ఎలా అంటే పోటీ పడిపోతూ ఉంటారు. ఒకరినొకరు ఎలా అంటే మావాడు చదవాలి అది ఇది అని చెప్పేసి బుక్స్ పట్టుకుని పేరెంట్స్ వచ్చేస్తూ ఉంటారు. ఇది చదువునాను అది చదువునాను అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఇలా రకరకాలుగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే ఏది ఎక్కక ఏది చేయలేక ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏది రాయాలో అర్థం కాకుండా టెన్షన్ తీసుకుంటూ అన్ని మర్చిపోతూ ఉంటారు. అసలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే పిల్లలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ పేరెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అంటారండి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. జనరల్గా మాకు వచ్చే కౌన్సిలింగ్ కేసెస్లో నేను చూస్తున్న ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే 10th క్లాస్కి వచ్చినా కూడా తల్లి ఏం చదవాలో ఒక స్ట్రాటజీ వేసి పిల్లోడు ముందు పెట్టడం. 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు ఒక కేసు ఉన్నదండి, హైదరాబాద్ వాళ్ళు. ఆ క్లయింట్ ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ బాబుకి టెక్స్ట్ బుక్స్ కొనేటప్పుడు అమ్మ కూడా ఇంకో సెట్ టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటారు. కొనుక్కుని డైరీ వర్క్ లో తెలుస్తుంది కదా రేపొద్దున్న ఈ చాప్టర్ చెప్తారు స్కూల్లో అని చెప్పి ఆ బాబు ఇంటికి వచ్చేసేసరికి ఆ లెసన్ లో ఉన్న క్వశ్చన్స్ ఈ మదర్ ప్రిపేర్ అయిపోయి ఒక నోట్ ప్రిపేర్ చేస్తారు. ఓకే, సో అంటే బాబుతో పాటు తల్లి అదే క్లాసు మళ్ళీ ఈవినింగ్ చదివేస్తున్నారు. బాబు వచ్చేలోపు చదివేసి అక్కడ పెట్టేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ కూడా ఇలా అలవాటు అయిపోతుంది. ఇంటర్మీడియట్ ఎలాగో మనకి మెటీరియల్ ఫార్మాటే, కానీ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పటికి సీన్ ఇలా ఉండదు కదా. అసలు అప్పుడు ఏం చేయాలి? వెరీ డిఫరెంట్ జోన్. అసలు అప్పుడు అమ్మ అప్పుడు కూర్చోబెట్టి ఇంజనీరింగ్ పిల్లోడికి డిగ్రీ పిల్లోడికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రిపేర్ చేసి పెడతారు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అంటే ఇక్కడ వెంకట్ గారు మనం గమనించవలసింది ఏంటంటే 3rd క్లాస్ 4th క్లాస్ వయసు వచ్చేటప్పటికి పిల్లలకి సెల్ఫ్ స్టడీ టెక్నిక్ అనేది అలవాటు చేయాలి. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గాని ఇతర స్కూల్స్ లో గాని స్టేట్స్ లో గాని చూస్తే ఏమవుతుంది అంటే మనము ట్రైన్డ్ మెటీరియల్ ఇచ్చేస్తున్నాం. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ కి ఇన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇన్ని బిట్స్ ఉంటాయి, ఇన్ని ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి అని బై హార్ట్ చేసే పద్ధతిలో పిల్లవాడికి మెటీరియల్ అనేది ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసి ఆల్ ఆఫ్ ద సడన్ నీ సొంతంగా నువ్వు చదువుకో, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నువ్వు చదువుకో, ఇంకిప్పటికైనా నువ్వు చదువుకో అంటే వాళ్ళకి ఏం అలవాటు అవుతుంది? అక్కడ ఏముందో అదే బట్టి పడతారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జియోగ్రఫీలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుందండి, వింటర్ సొలిస్టైస్ అండ్ సమ్మర్ సొలిస్టైస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అది జనరల్ గా సివిల్స్ కి వచ్చేంత వరకు కూడా ఆ టాపిక్ రిపీట్ అవుతూనే ఉంటుంది. 6th క్లాస్ లో మొదలవు ఆ టాపిక్ సివిల్స్ కి వచ్చేంత వరకు కూడా రిపీట్ అవుతుంది. అంటే వీ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దట్ టాపిక్ ఈస్. ఇప్పుడు ఒకవేళ 6th క్లాస్ లోనే 7th క్లాస్ లోనే టీచర్ థియరిటికల్ ఆస్పెక్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా కూడా ఒక చిన్న యాక్టివిటీ ఇస్తే వాళ్ళకి, అంటే జనరల్ గా నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్ మీరు మీ నాన్నగారు ఫోన్ తీసుకుని ఎవ్రీడే మార్నింగ్ సన్ రైజ్ ని షూట్ చేయండి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ని ఒకే పొజిషన్ లో నుంచి క్యాప్చర్ చేయండి. 8 డేస్ గ్యాప్ లో మళ్ళీ క్యాప్చర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ నుంచి బిగిన్ చేస్తే March 1st అనుకోండి. March 1st ఒక ఫోటోగ్రాఫ్ తీస్తారు, సేమ్ పొజిషన్ సేమ్ లొకేషన్. March 8th ఒకటి తీస్తారు, March 16th ఒకటి చేస్తారు, March 21st ఒకటి చేస్తారు. వాళ్ళకి ఇచ్చే గోల్ ఏంటి అంటే మీరు 1 year ఎండ్ లో, అంటే ఇప్పుడు మార్చ్ లో మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ సైన్స్ ఫేర్ కి మీరు మీ ఓన్ ఫోటోగ్రాఫ్స్ ప్రెజెంటేషన్స్ తో ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది ఒక యాక్టివిటీ. సో వెన్ దే టేక్ షార్ట్స్ ఎవ్రీడే, మనం ఎవరికైనా ఫోటో తీస్తూ ఉంటే ఆలోచిస్తామా ఆలోచించమా? ఖచ్చితంగా థింక్ చేస్తాం. ఇదేంటి ఇలా వచ్చింది, ఒక్కొక్కసారి డైరెక్షన్ ఇలా వస్తుంది, ఇంకొకసారి డైరెక్షన్ అలా వస్తుంది అని మనకి తెలియకుండానే మనం థింకింగ్ స్టైల్ అనేది
అలవాటు చేసుకుంటాం. ఇంకొకటి కూడా ఉంటుందండి, మనం ఫోటో తీసేటప్పుడు ఏదైతే పర్టికులర్ ఒకటి అనుకుంటామో సెకండ్ టైం ఫోటో తీసేటప్పుడు దాని చుట్టుపక్కల కూడా కొన్ని గమనిస్తాం. అయ్యా, వెరీ నైస్ అబ్జర్వేషన్ అండ్ సో అంబియన్స్ ని కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, డైరెక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. Yes. ఇలా పిల్లల్లో సెల్ఫ్ గా వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అవును. సో ఇది ఇంత ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి డెఫినెట్ గా యాక్టివిటీ ఓరియంటెడ్ గా చేస్తేనే వాళ్ళకి లైఫ్ లాంగ్ దాని యొక్క ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అసలు కిడ్స్ ప్రెజెంటేషన్ అంతా ఎక్సలెంట్ గా ఉంటది అండ్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. ఇమాజిన్ 1 year ఫోటోగ్రాఫ్స్. ఇప్పుడు మనం ఇన్స్టా రీల్స్ లోను, ఫేస్బుక్ రీల్స్ లోను ఎవల్యూషన్ ప్రాసెస్ కొన్ని చూస్తూ ఉంటాం. బటర్ఫ్లై కుకూన్ కానీ, చిన్న సీడ్ నుంచి ఫ్లవర్ రావడం కానీ, హౌ అమ్యూజింగ్ ఇట్ ఈస్. చాలా బాగుంది. ఇంత మంచి ఎడ్యుకేషన్ ని మనం ఏం చేస్తున్నాము అంటే మెటీరియల్ ఫార్మాట్ లో స్టడీని ఎలా చదువుకోవాలో తెలియకుండా మనం ఏం చేస్తున్నాం అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ కి అలవాటు చేసేస్తున్నాం. అమ్మా నాన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టడం ఏంటండి, 2 లక్షల ఫీజులు కట్టి. అంతే కదా. సో సమ్వేర్ సెల్ఫ్ స్టడీ టెక్నిక్ ని 4th 5th స్టాండర్డ్స్ నుంచి అలవాటు చేయాలి. ఇంకొకటి ఇందులో ఉన్న అబ్స్టకిల్ ఏంటి అంటే చాలా మంది పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెర్నింగ్ లో ల్యాక్ అవడం వల్ల మిగతా కాన్సెప్ట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకు కూడా సెల్ఫ్ స్టడీ రావట్లేదు. వాళ్ళు దే ఆర్ ఇంటెలిజెంట్, దే ఆర్ క్లవర్, బట్ ఎవరైనా చెప్తే వాళ్ళకి వచ్చేస్తారు తప్ప వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోలేరు. అంటే ఇక్కడ ఇండిపెండెంట్ వే ఆఫ్ లెర్నింగ్ రావట్లా, చైల్డ్ డిపెండెంట్ అయిపోతున్నాడు. మరి ఇలా డిపెండెంట్ గా ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ ఎగ్జామ్ వారం రోజుల ముందు బుక్స్ తీ చదువు వెళ్ళు అంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఇంకేం రాదండి, బ్లైండ్ మొత్తం ఎగ్జామ్ వెళ్ళి కూడా ఏం రాయలేరు వాళ్ళు. ఎందుకంటే అమ్మ మీద డిపెండెన్సీ అలవాటు అయిపోయింది, నాన్న మీద డిపెండెన్సీ అలవాటు అయిపోయింది, ట్యూటర్ మీద డిపెండెన్సీ అలవాటు అయిపోయింది. అందుకని 4th 5th స్టాండర్డ్స్ నుంచి కూడా వీ హ్యావ్ టు ట్రైన్ స్టడీయింగ్. అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారు? ఏ విధంగా అంటే చదవడాన్నే నేర్పించడం. ఏ విధంగా అంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా కాన్సెప్ట్స్ ని వాళ్ళ ఓన్ గా వాళ్ళు చదివి వాళ్ళనే ఆర్టికులేట్ చేయమనాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జియోగ్రఫీలో కాన్సెప్ట్ చెప్తున్నాను, లేకపోతే ఫిజిక్స్ లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ టాపిక్ తీసుకున్నప్పుడు ఓకే దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, ఫైన్, ఓకే నౌ టెల్ మీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. నీ సొంతంగా నువ్వు నాకు చెప్పడానికి ప్రయత్నించు అని ఎప్పుడైతే అడుగుతామో మనకు ఫస్ట్ లో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా దే విల్ బి ట్రైన్డ్ బై దెమ్సెల్వ్స్. ఇంకొకటి ఎప్పుడైతే సెల్ఫ్ స్టడీ టెక్నిక్ అలవాటు అవుతుందో వాళ్ళు ఇంటర్నెట్ లో ఫ్యాక్ట్స్ సర్చ్ చేసుకోవడము, వాళ్ళకి వాళ్ళగానే ఏదైనా రిసోర్సెస్ సంపాదించుకోవడం అలవాటు అవుతుంది. ఎందుకు వెంకట్ గారు కొంతమంది 10th క్లాస్ అప్పుడే గేమ్స్ డెవలప్ చేసేస్తున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ కే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ చేసేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడో చిన్న లాజిక్ మనకు కనబడుతుందా? సెల్ఫ్ స్టడీ అనేది పిల్లలకు అలవాటు అయిపోయింది అని చెప్పి దే డోంట్ నీడ్ ఎనీబడి when they learn to read by themselves. అంటే వాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యి ఈజీగా నేర్చుకుంటారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుస్తుంది కూడా. పేరెంట్ ఇచ్చేది వాళ్ళకి ఎంత అవసరమో ఎంత అవసరం లేదో వాళ్ళకి తెలియదు, కానీ నాకు కావాల్సింది ఇది అని లైఫ్ లో క్లారిటీ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్సెల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్ అందరికి ఇది ఒక లెసన్. అయ్యిందేదో అయిపోయింది, ఇప్పటికైనా కూడా నెక్స్ట్ క్లాసెస్ కి వెళ్తున్నారు కాబట్టి పిల్లలు సెల్ఫ్ స్టడీ అనేది ఎలా చేయాలో వాళ్ళకి అలవాటు చేయండి. సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయండి. అప్పుడు పేరెంట్స్ వాళ్ళ వెనకాల పాపం పడవలసిన అవసరం ఉండదు. థ్యాంక్ యూ మేడం. మేడం చాలా మంది వరకు ఎలా ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ ని, వాళ్ళ పిల్లల్ని ఎలా ట్రైన్ చేయాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అండ్ మీ అపాయింట్మెంట్ కోసం కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అండ్ ఎగ్జామ్ మంత్ర మీరు కంటెంట్ చేస్తున్నారు. ఈ ఎగ్జామ్ మంత్రలో అటెండ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చు, అండ్ మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటారండి? ఎగ్జామ్ మంత్ర చాలా యూస్ఫుల్ కోర్స్ అండి. ఎందుకు అంటే పిల్లలు సంవత్సరం అంతా చదివింది వేరు, ఎగ్జామ్ ముందరున్న 1 month 15 days 1 week ఉన్న టైంలో వాళ్ళ మైండ్ సెట్ వేరు. ఇలాంటి టైంలో వాళ్ళు ఎగ్జామ్ మంత్ర లాంటి కోర్స్ ఎన్రోల్ చేసుకుంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ క్విక్ గా ఎలా చేసుకోవాలో తెలుస్తుంది, ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ తెలుస్తాయి, క్విక్ మెమరీ టెక్నిక్స్ తెలుస్తాయి, ఫుడ్ అండ్ డైటరీ హ్యాబిట్స్ కానీ బ్రెయిన్ ఎక్సర్సైజ్ కానీ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది, స్టడీ టెక్నిక్స్ మోర్ ఓవర్ లాస్ట్ మినిట్ లో మనకి హెల్ప్ అయ్యే చాలా స్టడీ టెక్నిక్స్ ఇవన్నీ మనం ఎగ్జామ్ మంత్రాలో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే బోత్ డీటెయిల్స్ ఇస్తారు. అలాగే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కానీ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ లో కానీ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి.
అలాగే బాల్య శోభ బుక్ కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. ఎస్ ఎస్ బోత్ మన సుమన్ స్టూడియోలో అండ్ అమెజాన్ బోత్ వేస్ ఇట్ ఈస్ అవైలబుల్. ఎవరికైనా కావాలంటే దాన్ని కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్.